Good morning. Welcome to 3060 Headlines. పాలమూరు ఎత్తిపోతలకు నేడు శ్రీకారం శంకుస్థాపన చేయనున్న మంత్రి హరీష్. శ్రీకాళహస్తిలో భారీ అగ్ని ప్రమాదం, ₹1 కోటి పైగా ఆస్తి నష్టం. విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ద్రోణి, కోస్తా తెలంగాణకు వర్ష సూచన. భారత్పై పోరుకే F-16 యుద్ధ విమానాలు, అమెరికా కాంగ్రెస్ సభ్యుల ఆందోళన. సిరియాలో ఉధృతమవుతున్న పోరు, వైమానిక దాడుల్లో 60 మంది మృతి. పాలేరు ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ఇవాళతో ముగుస్తోంది. ఇప్పటిదాకా 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ రోజు టీఆర్ఎస్ తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ వేస్తారు. కాంగ్రెస్ అభ్యర్థిగా రామిరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరిత నామినేషన్ వేస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబీర్ అలీ పాల్గొంటారు. టీడీపీ, వైసీపీ ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పలికాయి. సిపిఎం మరో ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. ఆ పార్టీ అభ్యర్థిగా జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న పోతినేని సుదర్శన్ నామినేషన్ వేశారు. సిపిఎంకు సిపిఐ మద్దతు పలికింది. న్యూ డెమోక్రసీ పోటీ నుంచి తప్పుకుంటామని ఎవరికి మద్దతు ఇచ్చేది లేదని చెప్పేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తొలి దశ పనులను ప్రారంభించేందుకు మంత్రి హరీష్ రావు ఇవాళ మహబూబ్నగర్ జిల్లాకు రానున్నారు. 2 రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారు. తొలి దశ నిర్మాణంలో భాగంగా అంజనగిరి రిజర్వాయర్, నర్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు చేపట్టే పనులను ప్రారంభిస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కొల్లాపూర్ మండలం నార్లాపూర్కు చేరుకునే హరీష్ అక్కడ PRLI పనులను ప్రారంభిస్తారు. తర్వాత ఏదుల రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత తీగలపల్లిలో PRLI పనులను ప్రారంభిస్తారు. MGLI పనులను పరిశీలించి అధికారులతో సమీక్షిస్తారు. తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత, తాగునీటి ఎద్దడి లాంటి ప్రధానమైన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఇవాళ సమీక్ష నిర్వహిస్తారు. వేసవి తీవ్రతపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఎజెండాలో మొత్తం 7 అంశాలను పొందుపరిచారు. వీటిలో వడగాలులు, వాతావరణ మార్పులు, వ్యవసాయానికి సంబంధించిన అంశాలు, తాగునీటి సరఫరా, హరితాహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అంశాలు చర్చకు రానున్నాయి. పశుసంవర్ధక, మత్స్యశాఖ, డైరీ డెవలప్మెంట్ సొసైటీ అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. తాజాగా ఆ బాధ్యతలు స్వీకరించిన మంత్రి ఇప్పటికే పూర్తి సమాచారం నుంచి తెప్పించుకున్నారు. రైతులకు ఆర్థిక దన్నుగా నిలిచే పాడిని మరింత ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, శాఖల బలోపేతం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉదయం 10ంటికి రింగు రోడ్డులోని ఐటీసీ ప్రాంగణానికి చేరుకుని కొత్తగా నిర్మించబోతున్న 5 స్టార్ హోటల్కు శంకుస్థాపన చేస్తారు. తర్వాత బ్రాహ్మణపల్లిలో నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడతారు. మధ్యాహ్నం నడికుడిలో పంట సంజీవని కార్యక్రమం అమలు తీరును పరిశీలిస్తారు. 2:30 నుంచి 5:30 దాకా నీరు ప్రగతిపై ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో పాల్గొంటారు సీఎం.
ఇతర పార్టీల నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. వైసీపీ నుంచి నిన్న మరో 2 ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు. దీంతో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరింది. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ముహూర్తం చూసుకుని మరీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు చేరిపోగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని కూడా సీఎం చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ అధినేత జగన్ ఇవాళ కూడా ఢిల్లీలో పలువురు నేతలను కలిసే అవకాశం ఉంది. ప్రధాని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఇంతవరకు దొరకలేదు. రాష్ట్రపతి ప్రణబ్ విషయంలోనూ ఇదే జరిగింది. దీంతో జాతీయ నేతలను కలిసి పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ఏపీలో అవినీతిని ప్రస్తావిస్తోంది వైసీపీ. నిన్న ఈసీని మరికొందరు నేతలను కలిసి దీనిపై ఫిర్యాదు చేసింది. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు ప్రతిపక్ష నేత. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీ ఎంసెట్లో ఇవాళ ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2:30 గంటలకు మెడిసిన్ పరీక్ష జరుగుతోంది. సాయంత్రమే ప్రాథమిక కీని విడుదల చేస్తారు. వచ్చే నెల 9న ఫలితాలు వస్తాయి. 2,92,000 మంది విద్యార్థులు హాజరు కానున్న ఎంసెట్కు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్ష కేంద్రానికి వెళ్లవచ్చు. ఎంసెట్ నిర్వహణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై ఇప్పటికే మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష జరిపారు. ఈ ఏడాది ఎలాంటి తప్పులు దొరలకుండా 3 ఎక్స్పర్ట్ కమిటీలు ప్రశ్నాపత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయంది ప్రభుత్వం. ఎంసెట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. తెలంగాణలో టెట్, ఎంసెట్ వాయిదా పడ్డాయి. షెడ్యూల్ కు అనుగుణంగా మే 1న టెట్, 2న ఎంసెట్ జరగాల్సి ఉంది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పోలీసుల తనిఖీలకు నిరసనగా బంద్ నిర్వహిస్తున్న ప్రైవేటు కాలేజీల జేఏసీ ఈ పరీక్షలకు కేంద్రాలను ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలను మే 20వ తేదీలోపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రైవేటు కాలేజీల సహాయ నిరాకరణ కొనసాగితే పరీక్షలను పూర్తిగా ప్రభుత్వ కాలేజీల్లో ప్రభుత్వ ఉద్యోగులతో నిర్వహించాలని ఆదేశించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో గురువారం అర్ధరాత్రి మంటలు అంటుకున్నాయి. దేవస్థానం భిక్షాల గాలి గోపురం వద్ద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మంటలు చెలరేగాయి. షాపుల ముందు వేసిన కొబ్బరి మంటలు, చెత్త అంటుకోవడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. దాదాపుగా 20 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. తెలుగు రాష్ట్రాలపై భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భగభగమండే ఎండలతో మాడు పగిలిపోతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్లోనే మే స్థాయి ఎండలతో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పొడి వాతావరణానికి వడగాల్పులు తోడై జనం ప్రాణాలు తీస్తున్నాయి. వడదెబ్బకి ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాలు 400 మందికి పైగా ప్రాణాలు వదిలారు. భద్రాచలంలో 48 డిగ్రీల టెంపరేచర్ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నల్గొండలో 44 డిగ్రీలు, ఆదిలాబాద్లో 44.3, రెండచింతల్లో 44.4, అనంతపురంలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. మేలో ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రేక్ తీసుకుందాం.